ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక నూతనమైనటువంటి ఆత్మీయ ఆహారం చేత ఈ వారం కూడా మనం బలపరచబడదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు కొలసీకి రాసినటువంటి పత్రిక, కొలసీ సంఘానికి రాసిన పత్రిక, లేక కొలసీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మరియు జాగ్రత్తగా వినండి. యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. జాగ్రత్తగా వినండి. పౌలు దేవుని ఆత్మ చేత, దేవుని ప్రోత్సాహం చేత సంఘాలు స్థాపించబడితే, ఆయన పరిచర్యలో సంఘాలు స్థాపించబడితే ఆ సంఘాలలో ఉన్నటువంటి వారు ఎలాగ మెలుగుకోవాలో, లేక ఎలాగ వెదగాలో, క్రీస్తు రాకడ కొరకు ఆ సంఘాలు ఎలాగ సిద్ధపడాలో, సంఘము చేయవలసినటువంటి పనులు ఏముందో అవంతా కూడా దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా పత్రికలను రాయించుకున్నాడు. ఎవరు ఈయన? హంతకుడు, దూషకుడు, హింసించినవాడు సంఘాన్ని. అలాంటి వ్యక్తిని, అదే సంఘాన్ని తన జీవితము దేవుని కొరకు లేక సంఘము కొరకు హతసాక్షి అయినటువంటి స్థితికి ఈ యొక్క పౌలు యొక్క జీవితము ముగించబడింది పిల్లరా. కాబట్టి పౌలు, అపోస్తుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి రాస్తూ, అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలకు రాస్తూ, ఈ రోజున అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలకే కాదు, ప్రపంచములో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ఈ మాటలు దేవుడు ఆయన ద్వారా రాయించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ జాగ్రత్తగా వినండి. పౌలు ఈ మాటలు రాస్తూ తన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఈ కొలసీ అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఆయన పరిచయం చేస్తున్నాడు. తనతో ఎవరైతే ఉన్నాడో, తన పక్కన ఎవరైతే పౌలుతో ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క దినాన మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ గాడ్. పౌలుతో ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు పక్కన ఎవరున్నారని ఇక్కడ చెప్తున్నాడంటే, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అన్నారు. ప్రైజ్ గాడ్. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు తనతో పాటు తనతో ఉన్నటువంటి వారిని కలుపుకుంటూ, నా పేరు కూడా చెప్పండి అయ్యా, కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులకు వందనాలు చెప్పానని పాస్టర్ గారితో, పౌలు గారితో చెప్తే, వారి పేర్లు కూడా, ఇదిగో ఫలానా వ్యక్తి మీకు వందనాలు చెప్తున్నారు, ఫలానా వ్యక్తి మీకోసం ప్రార్థన చేస్తున్నాడు అని తనతో ఉన్నటువంటి వారిని కూడా తనతో కలుపుకొని ఇతరులకు పరిచయం చేస్తూ వారికి వందనాలు చెప్తున్నట్లుగా రాసినటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు ఎవరు వందనాలు చెప్తున్నాడు సంఘానికి? కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఏమని చెప్తున్నాడు? యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. కాబట్టి ఒక 5 విషయాలు ఎవరి కోసం? యూస్తు అను యేసు. ప్రైజ్ గాడ్. యూస్తు అనే మాటకి, ఆ పేరుకి అర్థము, మనం పిల్లలకి పేర్లు పెడుతుంటాం, మంచి మంచి పేర్లు పెడతాం, అవునా కదా? ఈ యొక్క యూస్తు యొక్క తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టారంటే, తన కొడుకుని యూస్తు అను యేసు అని పేరు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పిల్లరా, యూస్తు అనే మాటకి అర్థము న్యాయవంతుడు. తన కొడుకు ఎలా బ్రతకాలని పేరు పెట్టారు చెప్పండి. సంఘంలో కూడా సేవకులు మీరు నూతనముగా జన్మించేటప్పుడు మీకు విలువైనటువంటి నామకరణాలు చేస్తారు. అంటే మీరు ఎలా బ్రతకాలని
నువ్వు ఇప్పుడు ఒక పేరు నీ పేరు పెట్టారమ్మా, సువార్తమ్మ అని. అంటే దైవజనుల చేత పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేరు పెట్టేటప్పుడు ఆ వ్యక్తి ద్వారా పాస్టర్ గారు లేక దేవుడు ఏం ఆశిస్తాడంటే ఆ పేరుకు తగినట్లుగా వారు సంఘంలోను సమాజంలోను మెలగాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యూస్త్ యొక్క తల్లిదండ్రులు కూడా తన పేరుకు అర్థం ఏమని ఇస్తుందంటే న్యాయవంతుడు. ఎవరు? యూస్త్ అనే పేరుకు అర్థము న్యాయవంతుడు. నా కొడుకు ప్రజలకి న్యాయం చేసేవాడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, న్యాయవంతుడు వాక్యానుసారముగా జీవిస్తాడు. న్యాయవంతుడు అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని చదివి లేక విని దాని ప్రకారంగా బ్రతికినటువంటి వాడే న్యాయవంతుడు. దేవుడు కూడా యోబును గురించి ఏమని రాయించాడంటే ఊజు దేశములో నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అంటాడు. ఎవరిని గురించి? యోబును గురించి దేవుని యొక్క వాక్యంలో యోబు న్యాయవంతుడని రాయించాడు. మన దేవుడైనటువంటి యెహోవా కూడా న్యాయాధిపతి అయినటువంటి దేవుడైన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి న్యాయవంతుడికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో తెలుసా? నీతి క్రియలు భూమి మీద జరిగించినటువంటి వాడు న్యాయవంతుడు. కాబట్టి యూస్తు అనే పేరుకు అర్థము న్యాయవంతుడు. లోకమంతా కూడా అన్యాయంతో నిండిపోయింది, అన్యాయం అయిపోయింది. న్యాయము కొరకు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, పిల్లరా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, వీధిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల చుట్టూ న్యాయం కోసం ఈ రోజున మోసపరచబడినటువంటి వారు లేక మోసపోయినటువంటి వారు తిరుగుతున్నారు. నీకు న్యాయం జరగాలంటే న్యాయాధిపతి అయినటువంటి దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు న్యాయాన్ని జరిగిస్తాడు. న్యాయం చేసే నీవు నాకుంటే చాలు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగా. న్యాయవంతుడు అనే మాటకి పిల్లరా ఏమర్థం వస్తుందో తెలుసా? న్యాయవంతుడు అంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తాడు, భూమి మీద నీతి క్రియలు జరిగించుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆ న్యాయవంతుడు ఏ దేశంలో అయితే నివాసం చేస్తాడో ఆ దేశం యొక్క చట్టాన్ని గౌరవించి దానికి లోబడతాడు. మనకి చట్టాలు ఉందా లేదా? మనం చట్టాన్ని ప్రేమించాలి, చట్టాన్ని గౌరవించాలి, చట్టానికి మనము లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, న్యాయవంతుడు ఏం చేస్తాడంటే సత్య మార్గంలో నడుస్తాడు. అంటే ఎంత చక్కనటువంటి పేరు పెట్టాడు చూడండి. యూస్తు అనే మాటకు అర్థము న్యాయవంతుడు. న్యాయవంతుడికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో తెలుసా? వాక్యాన్ని అనుసరిస్తాడు, తన దేశ చట్టాన్ని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, దానికి లోబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్య మార్గంలో నడుస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము గైకొన్నటువంటి వాడు. ఒకటి యూస్తు అంటే న్యాయవంతుడు. దేవుడు కూడా న్యాయవంతుడే. ఆయన తన పిల్లలకి న్యాయం చేసినటువంటి వాడు. కాబట్టి మనము కూడా, సాతానుడు చాలామందికి ఏం చేస్తున్నాడంటే తన యొక్క గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు ప్రజల్ని. మనము ఏం చేయాలో తెలుసా? సంఘము కూడా సాతాను కబంధస్తాలలో చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి మనము న్యాయవంతులముగా విజ్ఞాపన తండ్రి సన్నిధానంలో మనము చేయవలసినటువంటి అవసరత మనకు ఉంది పిల్లారా. నువ్వు నిజంగా న్యాయవంతుడు అయితే సాతాను కబంధస్తాల్లో నలుగుతున్నటువంటి వారి పక్షాన నువ్వు న్యాయ పోరాటం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యా కూడా దేవుని ప్రజలు శ్రమ అనుభవిస్తునేటప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేశాడు. న్యాయవంతులు పిల్లరా ప్రజలు నష్టపోతునేటప్పుడు చూసి ఊరుకోరు, వాళ్ళ కోసం పోరాటాలు చేస్తారు, వాళ్ళ కొరకు ప్రాణ త్యాగాలు చేస్తారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి యూస్తు అనే మాటకు అర్థము న్యాయవంతుడు. రెండోది అదే వచనంలో ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఈ యూస్తు అనబడినటువంటి వ్యక్తి సున్నతి పొందినటువంటి వారిలో చేరిన వారు. ఏమిటంట? ఇది అబ్రాహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఏది? సున్నతి అనబడినటువంటి కార్యము అబ్రాహాముతో చేసినటువంటి నిబంధన, ఒడంబడిక, ప్రమాణము. అయితే పిల్లరా, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఒక సున్నతిని గురించి వాక్యం మాట్లాడుతుంది. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలులకు పుట్టిన ప్రతి మగవారిని ఒక పదునైనటువంటి రాతితోటి సున్నతిని చేస్తే, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు అంతరంగములో హృదయ సున్నతిని గురించి వాక్యం మాట్లాడుతుంది. ఆదికాండం 17వ అధ్యాయము 10-11 వచనాలు. త్వరగా 17వ అధ్యాయం 10-11 వచనాలు. నాకు నీకును నీ సంతతికిని మధ్య నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవాలని దేవుణ్ణి నిబంధన చేశాడు అబ్రహాంతో. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథము కింద ఉన్నటువంటి, అంటే క్రొత్త నిబంధన కాలంలో క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి భక్తులకి సంఘ స్థాపన జరిగిన తర్వాత, క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము తర్వాత దేవుడు తన ద్వారా వచ్చినటువంటి వారందరికీ కూడా ఏ సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఇప్పుడు భౌతికమైనటువంటి సున్నతి మీకు సున్నతి కాదు, మీకు అంతరంగంలో సున్నతి జరగాలన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పదునైనటువంటి రాతితో ఎలాగైతే పాత నిబంధన కాలంలో సున్నతి జరిగిస్తే, ఇప్పుడు క్రీస్తునందున్నటువంటి మనము హృదయాంతరంగపు సున్నతి జరగాలంటే వాక్యము అనే పదునైనటువంటి ఖడ్గం చేత హృదయములో ఈ సున్నతి కార్యము జరగవలసి ఉన్నది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29 వచనాలు. త్వరగా. అయితే ఏటమ్మా? అంతరంగమందు యూదుడైనటువంటి వాడే యూదుడు, మరియు సున్నతి ఏంటంట? పాత నిబంధనలో శరీర సంబంధమైనది అయితే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి హృదయ సంబంధమైనటువంటిది. ఆత్మయందు జరుగునది కానీ కాదు. 29 కాడు. అయితే 28 కూడా చదివారండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బాహ్యమందు కనబడినటువంటి సున్నతి కాదు. అంతరంగంలో సున్నతి జరగాలంటే వాక్యము అనబడినటువంటి ఖడ్గము హృదయములోనికి దూరి దాన్ని అంతరంగంలో ఉన్నటువంటి క్రియలన్నిటిని కూడా నాశనము చేసేది దేవుని యొక్క వాక్యం. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అంతరంగంలో ఉన్నటువంటి సున్నతి జరగాలి, శరీర సంబంధమైనటువంటి సున్నతి కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొకసారి ఈ మాటలు కూడా చదువుతారా? కొలస్సీయులకు రాసిన పత్రిక 2:11 వచనం కూడా చదవండి త్వరగా. మీరును క్రీస్తు సున్నతి యందు విసర్జించి ఆయన యందు చేతులతో వారు చేతులతో చేసినటువంటి సున్నతి చేయబడ్డారు. ఈయన ద్వారా చేతులతో కాదు చేయబడినటువంటి సున్నతి, వాక్యము ద్వారా మనం అందరం కూడా ఏం చేయబడ్డాం తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిని పొందినటువంటి వారం మనం. దేవునికి మహిమ కలుగును గాక. 2 యూస్తు అనే మాటకు అర్థము న్యాయవంతుడు.
2 సున్నతి పొందిన వారిలో చేరినవాడు. 3 అక్కడే రాయబడింది, దేవుని రాజ్యం నిమిత్తము. ఎవరు చదువుతారమ్మా కొలస్సీయులకు రాసిన పత్రిక 4:11. వీరు మాత్రమే దేవునికి మహిమ కలుగునుగా. ఎవరున్నారు? పౌలు పక్కన కొందరు ఉన్నారు. వీరన్నారు. వీరిలో పిల్లరా యూస్తు అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. జీవితాంతం వరకు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరైనా యూస్తు విన్నారా? ఎప్పుడైనా ప్రసంగం విన్నారా మీరు? అమ్మ విన్నారు? ఈ పేరుని విన్నారా? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యము నిమిత్తము వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము. చదవండి. నా జత పని వారే ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యం అంటే ఏమిటి బాబు? వినండి. ఇప్పుడు ఫేస్ ఎత్తండి, మొక్కలు ఎత్తండి మీరు. పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యం అంటే ఒక రోజున పరిచయులు యేసు ప్రభువు వారికి అడిగారు. చదువుతారు ఒకసారి. లూకాసు వార్త తీయండి. 17, 20, 21 వచనం చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని యేసు ప్రభువు వారిని పరిచయులు అడుగుతున్నారు. ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. హల్లెలూయా. ఎవరైతే సువార్త విని యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన వారి యొక్క హృదయాలలో ఆయనకి ప్రథమ స్థానం ఇస్తారో వారి జీవితంలోనికి లేక వారి హృదయంలోనికి దేవుని రాజ్యము వచ్చినట్లుగా. పిల్లరా ప్రత్యేకంగా దేవుని రాజ్యం ఏమో అనుకుంటారు. దేవుని రాజ్యం అంటే ఏదో అనుకుంటున్నారు. దేవుని రాజ్యం అంటే ఏమి కాదు నాయనా. నువ్వు నమ్మి మారు మనసు పొంది బాప్తిజం పొందితే నీ హృదయంలోనికి ఏమొచ్చింది తెలుసా? దేవుని రాజ్యం వచ్చింది. చదవండి అంటున్నాడు ఆయన. దేవుని రాజ్యం ప్రత్యేకంగా రాదు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అల్ల అక్కడ ఉందని దేవుని రాజ్యము చెప్పు వీలపడదని దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుంది. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు మన మధ్యన ఉంది, మనలో ఉంది, మనతో ఉంది. ఈ రాజ్య పరిపాలనలోనికి వచ్చినటువంటి వారు సమాధానముగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, శాంతి కలిగి ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అన్నారు బాబు, దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమని. చూడండి రోమిలికి రాసిన పత్రిక తేను. మళ్ళా రోమిలికి రాసిన పత్రిక 14:17 త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యం అంటే తినడము త్రాగడము కాదు. ఒకటి ఆగండి. ఒకటి నీతి, 2 సమాధానము ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. యేసయ్యను నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే, సువార్తను నువ్వు అంగీకరిస్తే నీకు నీతి మార్గంలో నడిపించబడుతుంది. నీతి మార్గంలో నువ్వు నడిపించబడతావు. సమాధానము నీ జీవితంలో వేలుబాటు చేస్తుంది. ఈ లోక సంపాదన వల్ల కాదు కలిగినటువంటిది ఆనందము. పిల్లరా ఆయన ద్వారా వచ్చినటువంటి సంతోషం చేత వారు నింపబడతారు. యూస్తు ఎలాగున్నాడో తెలుసా? దేవుని రాజ్యము నిమిత్తము. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపించాలంటే నా వలన, నీ వలన, మనందరి వలన ఏం చేయాలి తెలుసా? సువార్త వ్యాప్తి, దేవుని రాజ్యాన్ని మనము ప్రపంచానికి చూపించవలసినటువంటి వారమైనా, ప్రకటించవలసినటువంటి వారమైనా. కాబట్టి పిల్లరా ఈ రాజ్యము కిందకు వచ్చినటువంటి వారు పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ఈ రాజ్యము కింద సువార్త ద్వారా తమ జీవితాల్లోనికి యేసుక్రీస్తును
దేవునిగా అంగీకరించి ప్రతిష్ఠించుకున్నటువంటి వారి యొక్క జీవితాల్లోనికి దేవుని రాజ్యము వస్తుంది పిల్లారా. యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్లుగా పిల్లారా. యేసుక్రీస్తును ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారు దేవుని యొక్క రాజ్యం కిందకు వచ్చినటువంటి వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు వీరు దేవుని రాజ్యము నిమిత్తము. పౌలుతో పాటు కూడా వారు శ్రమ పడ్డారంటే పిల్లరా. చాలామంది తమ యొక్క రాజ్యాన్ని కట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని పిల్లలు సంఘం ఏం చేయాలో తెలుసా? దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో ఉండాలి. భూమి మీద దేవుని రాజ్యం కట్టాలంటే నీ వలన నా వలన ఈ యొక్క సువార్త వ్యాప్తి ఏం చేయాలో తెలుసా? విస్తరిస్తుండాలి. వారు నమ్మినా నమ్మకపోయినా వారి పని అది. ప్రకటించడము మన పని అయితే వారు నమ్మి విశ్వసించడం అనేది వారి పని. రెండు మార్గాలు వాళ్ళ మందు ఉంచుతాం. యేసయ్యను అంగీకరిస్తే పరలోక రాజ్యంలోకి వారు ప్రవేశిస్తారు. సంతోషముగా దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పౌలు అంటున్నాడు వీరు దేవుని రాజ్యము నిమిత్తము. ఏ నిమిత్తము? తమ స్థిరాస్తులు తీసుకొచ్చి పెట్టినటువంటి వారు ఉన్నారు. భాష రాకపోయినటువంటి ప్రాంతాలకి మిషనరీ పరిచర్యకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించినటువంటి వారు ఉన్నారు. ఈ రోజున సంఘము కూడా దేవుని రాజ్యం యొక్క వ్యాప్తి కొరకు ఏం చేయాలో తెలుసా? శ్రమ పడాలి. శ్రమ పడడం మనకు చేత కావటం లేదు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఒక రోజున దేవుని రాజ్యం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజ్యం నీకు కావాలా వద్దా? ఆ రాజ్యంలో మనం ఉండాలా లేదా? ఒక పాట ఉంది, నీతి సమాధానము ఆత్మలో. నీతి సమాధానం ఆత్మలో ఆనందం. నీతి సమాధానం ఆత్మలో ఆనందం. అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో నీ ఉందువా. రండి అందరూ రండి. అప్పుడు భక్తులు ఇలా పాడారు, నీతి సమాధానము అనబడినటువంటి రాజ్యంలోకి మీరు రావాలంటే యేసుక్రీస్తు ద్వారా రండి. ఈ రాజ్యంలో ఉన్న మనమందరం కూడా అనేకులను నువ్వు పొందిన నెమ్మది, నువ్వు పొందినటువంటి రక్షణ అనేకులని ఆహ్వానించే వారముగా ఉండాలి. కాబట్టి పిల్లరా, యూస్తు అనబడినటువంటి ఈయన కూడా దేవుని రాజ్యం నిమిత్తం ఏమయ్యాడంట తెలుసా? చదవండి ఆ మాట. వీరు దేవుని రాజ్యం నిమిత్తము, ప్రైజ్ గాడ్, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి పౌలుతో పాటు కూడా యూస్తు ఏమయ్యాడంట తెలుసా? జత పనివాడయ్యాడంటండి. జత పనివాడు అంటే రెండు అర్థాలు. ఒకటి పిల్లరా, వెంట ఉండేవాడు. జత పనివాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక 12 మందిని జత పనివారుగా ఉండడానికి ఎంపిక చేసుకున్నాడు. ఎంతమంది అమ్మా? 12 మంది. పౌలు కూడా సేవను విస్తరింప చేయటానికి, దేవుని రాజ్యం వ్యాప్తి చేయటానికి స్త్రీలు, పురుషులు, యవనస్తులు అనేకులని తనకు జత పనివారుగా ఆయన చేసుకున్నాడు. పౌలు పరిచర్యలు ఎక్కడ కూడా ఒంటరిగా వెళ్ళలేదు. జైల్లోకి వెళ్ళిన ఆయనతో పాటు చెరసాల్లోకి వెళ్ళిపోయారు. పౌలు శీలలు ఎక్కడ చూసినా తనతో జత పనివారుగా తయారు చేసుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక రోజున, జాగ్రత్త వినండి, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నరావతారిగా ఆయన 12 మందిని తనతో పాటు తన వెంట ఉండడానికి, తన రాజ్యాన్ని ప్రకటించడానికి 12 మందిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జత పనివాడు అంటే ఏంటి అర్థము? వెంట ఉండేవాడు. ప్రైజ్ గాడ్. మరి నీవు వెళ్తున్నటువంటి సంఘములో నీ సేవకుడికి నువ్వు వెంటుంటున్నావా? ఎన్నుపోటు పొడుస్తున్నావా? మీకు అర్థమవుతుందా?
అమ్మా బాబు అర్థమవుతుందా? ఈ 12 మంది లేక 11 మంది యొక్క శిష్యుల జీవిత చరిత్ర చూస్తే ఆ గెత్సేమనే తోటలో పారిపోయాడు, కానీ తర్వాత వారికి పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినాన్ని వారు పొందిన తర్వాత వారు చెదిరిపోయారు. ఇప్పుడు అనేక దేశాలకు సువార్తను ప్రకటించాడు. ప్రభువా, ఆ రోజున నీ వెంట ఉంటామని మాటిచ్చి తప్పాము, కానీ ఆయన పునరుద్ధానం ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. వీరు తప్పిపోయినా, వీరు జారిపోయినా మరలా వారికి వెళ్ళి కలుసుకొని తన పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత కనుపరుచుకున్న తర్వాత వారిని స్థిరపరిచిన తర్వాత పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వారు ప్రాణ త్యాగాలు చేశారు. యోహాను తప్ప మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. యోహాను ఒక్కడే హతసాక్షి అవ్వలేదు, మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. అంటే వారి యొక్క సమర్పణ ఏంటో తెలుసా? ప్రభువు వెంట ఉండడానికి వారు ఎంపిక చేయబడ్డారు. జత పనివారు అనే మాటకు అర్థము వెంట ఉండేవాడు. మరి నువ్వు వెళ్తున్నటువంటి నీ సేవకునితో పాటు, నువ్వు వెళ్తున్నటువంటి గుడిలో వాక్యం ఉంటున్నటువంటి నీవు నీ సేవకునితో పరిచర్యలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెంట ఉండాలి. ఒకటి జత పనివాడు అంటే రెండో అర్థం ఏంటో తెలుసా? సహాయకుడు. ఒకటేమో వెంట ఉండడము, రెండు చాలామంది కష్టాల్లో విడిచిపెట్టేస్తారు. ఈయనతో వెళ్తే మనకేమవుతుంది ఏంటి? ఆ రోజు రాత్రి అన్నారు, ఎవరు నీ కోసం నేను జైల్లోకి వెళ్ళిపోతానా, వెంట ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ గెత్సేమనే తోటలో పారిపోయారు అందరూ కూడా. అమ్మా, ఈ రోజున మనం క్రీస్తు వెంట ఉండాలి, క్రీస్తుకు సహకారులు అవ్వాలి. ఆయన నా విషయంలో నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి నేను మరలా వస్తానన్నాడు కదా. ఆయన నాకు ఇచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణను బట్టి నేను ఆయనకు కృతజ్ఞుడిగా ఎలాగ ఉండాలో తెలుసా? ఆయనకి నేను సహాయకుడిగా ఉండాలి. చెప్పండి. సేవ అంటే, పరిచర్య అంటే సహాయకులుగా ఉండటము, వెంట ఉండడము. లోయలైన, ఇబ్బందులైన, శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఎండ వచ్చిన, పిల్లరా నువ్వు ఏ గుడికి వెళ్తున్నావో, నీ ఆత్మీయ తండ్రి ఎవరో ఆయన వెంట ఉంటూ పరిచర్యలో వారికి సహాయకులుగా ఉండాలి. ఆ జాబితాలలో ఉన్నటువంటి వారిలో ఈ యొక్క యూస్తు కూడా. ఈ రోజున మనం అనుకుంటున్నాం గుడికి వెళ్తే వచ్చేస్తే సరిపోద్దులు అనుకుంటున్నాం, కానీ పిల్లరా దేవుని పనిలో మనం ఎలాగ ఉండాలి తెలుసా? సహాయకులుగా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వెంట ఉండాలి. నువ్వు అక్కడ వెళ్ళు 100 మంది మీదకి ఒక్కడికి వెళ్ళగలవా? నీ వెనకాతలో ఒక 200 మంది ఉంటాయి. వచ్చినటువంటి వారు పారిపోతాడు. సాతానుడితో ఒకవేళ నీ ఆత్మీయ బలము చాలకపోతే నీతో పాటు ఒక 10 మందిని ఎంట పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే, నీతో పాటు ఒక 10 మందిని సువార్తకు నువ్వు తీసుకెళ్తే, పిల్లరా దేవుని కార్యాలు భూమి మీద 2-3 నా నామం ఎక్కడ కూడుకుంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పౌలు పరిచర్యలో ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళలేదు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనేకమైనటువంటి తీతు ఉన్నాడు, ఓనేసియం ఉన్నాడు, ఫిలోమోన్ ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, ఇంకొకరు ఏమన్నా ఎపఫ్రా ఉన్నాడు, ఎపఫ్రా దీతు ఉన్నాడు. వీరందరినీ వెంట పెట్టుకొని సంఘ సేవ కోసము, సువార్త కోసం, పరిచర్యను వ్యాప్తి చేయటానికి అనేకులను ప్రోత్సహించాలి. ఈ రోజున సంఘాలు ఈ బోధ లేదు, ఈ పరిచర్యలు కూడా లేదు, ఈ బోధ చెప్పటం లేదు, ఆ రీతిగా సంఘంలో ఉన్నటువంటి వారు కూడా వెతకటం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్నటువంటి గుడిలో నీ సేవకుని వెంట నువ్వు ఉండాలి. నీ సేవకునికి సేవలో సహాయపడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ గాడ్. సేవలో మనం ఆయా పాత్రలుగా వాడబడాలి. ఇప్పుడు చాలా వస్తువులు ఇక్కడ ఉంది, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పని కొరకు ఉపయోగపడుతుంది. దేవుని సేవలో కూడా మనము ఒక్కొక్క రీతిగా
ఇప్పుడు ఏదైనా మనకి పనికి రావటం లేదనుకో వస్తువు మనం ఏం చేస్తాం ఇక్కడ? ఏం చేస్తాం? తీసాను, తుడిచాను, అన్నం రెడీ, పనికి వచ్చేందుకు కూడా తీసి పడేస్తున్నాడు. మేము ఎదుక్కోవడం. పనికి వచ్చింది పడేయకూడదు, ఉంచాలి. అర్థమవుతుందా? కొన్ని వస్తువులు నిష్ప్రయోజనంగా ఉంటుంది. అలాగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం ఏమవ్వాలి తెలుసా? ఉపయోగపడాలి. పాడడము, ప్రార్థించడము, వాయిద్యాలు నేర్చుకోవటము, లేక సేవకుడు ఎక్కడికైనా పంపిస్తే చేయటము, సంఘ పరిచర్య చేయటము, ఏంటి సువార్త పరిచర్య చేయటము, ఎన్ని రకాలైనటువంటి పరిచర్యలు ఉంది. కానీ వస్తాం, ఇదేనా జీవితాంతం వరకు? ఏంటి ఇదేనా? ఈ చెట్టు ఇంకొక సంవత్సరం ఫలించకపోతే ఆయన అన్నాడు, నేను అనలేదు, వేస్ట్, అది భూమికి బరువు. చాలామంది సంఘాల్లో బరువు అయినటువంటి వారు ఉన్నారండి. చాలా సంఘాల్లో ఉన్నారు, ఏంటి ఉపయోగకరంగా లేనటువంటి వారు చాలా మందిరాల్లో. ఈ రోజున నువ్వు రక్షించబడ్డావంటే దేవుడికి నీతో పని ఉంది. నన్ను రక్షించుకున్నాడంటే నాకు ఒక కారణమును బట్టి పిలుచుకున్నాడు, ఊరికనే పిలుచుకోలేదు ఆయన. నిన్ను నా ముందు ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి మీకు ఏదో కారణం ఉంది తన పని చేయటం. నీకు రక్షణ ఉచితంగా ఇచ్చాడు. తిరిగి నేను ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసా? ఏదో పని ఉంది. పాడడమా, వాయించడమా, సువార్త, సంఘ సేవ, పరిచర్య, ఇంకొకటి దేవుని పని కొరకు వాడబడ్డమా? అడగండి దేవుని దగ్గర. వాడబడి దాని మీద కట్టబడండి, దాంట్లో స్థిరపరచబడండి. దేవునికి మహిమ కలుగునగా. దేవుని రాజ్యము నిమిత్తము యూస్తూ ఏమయ్యాడంట? పౌలుకి జతపనేవాడు అయిపోయాడు. అయ్యా, నా ఒక్కడి వల్ల కాదు, నువ్వు బలమైన పరిచర్య చేస్తున్నావు, కానీ నీకు నేను సహాయకుడుగా ఉంటాను. ఎలాగొచ్చి నేను సమర్పణ ఎలాడదో చూడండి. నువ్వు బలమైన సేవ చేస్తున్నావు, నీ సేవలో నా హస్తం ఉంచుతాను. ఇద్దరు కలిపి హస్తం చేస్తే ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? ఒక్క సాటి లాగి ఇచ్చింది ఎలాగుంటుంది, రెండు లాగి కొడితే ఎలాగుంటుంది? దెబ్బలు సాతాను గోడికి. మీకు అర్థమవుతుందా? సాతాను గోడికి ఒక చేతిలో కొడితే అవ్వదు, వాడికి ఏం కొట్టాలంటే రిప్పులు కొట్టాలి. ఏం బాబు? ముందు నుంచి ఒకరు, వెనక నుంచి ఒకరు, కాలు మీద ఒకరు కొడితే మొత్తం వాడు రాజ్యం అంతా కూడా. మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారు గొడవ ఆడుకుంటాడు, వాడితో మనకి ఎందుకు, ఎవరితోటి? కానీ మేము చక్కగా పడుకుని పోతాం, స్తోత్రం చెప్తాం. ఎంతకాలం పాపం మోసే గారు ప్రార్థన చేశాడు. ఇంకా బరువు ఎక్కువైపోయి దించే సమయంలో దించాడులేండి, దించగానే అపజయం కిందన. కాబట్టి సేవకుని హస్తాలను ఆదుకున్న వారు లేవాలి సంఘాలలో. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పౌలుతో పాటు కూడా జత పనివాడు కూడా గొప్ప భాగ్యం దొరికింది ఈయనకి. దేవునికి మహిమ కలుగునుగా. పౌలు వెంట ఉండటము, పౌలుకి సహకారుగా ఉండటము, పౌలు యొక్క బోధనను ప్రత్యక్షముగా లైవ్లో చూడే భాగ్యం ఆయనకు దొరికిందండి. ఆయనకి దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నైందమ్మా? ఒకటి, యూస్త్ అనే మాటకి అర్థము పేరుకి న్యాయవంతుడు. 2, సున్నతి పొందినటువంటి వారిలో చేరినవాడు. 3, దేవుని రాజ్యము నిమిత్తము. అంటే దేవుని రాజ్యం అంటే ఏమిటి? నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. 4, పౌలుతో జత పనివాడుగా ఉండడానికి తీర్మానం చేసుకున్నవాడు. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను. 5వ విషయం చెప్పి ముగిస్తాను. చెప్పడం లేదు మీరు. వీరి వలన ఏం కలిగిందంట? మరి పాస్టర్ గారికి మీ వల్ల ఏం కలుగుతుంది చెప్పండి అమ్మా బాబు, అందరూ వినండి అమ్మా, బయట ఉన్నటువంటి వారందరూ. పౌలు అంటున్నాడు, ఓ కొలసీలో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో నా పక్కన వీరున్నారు చూసారా, మీరు దేవుని రాజ్యం నిమిత్తము నాతో పాటు జత పనివారు అయిపోయారు. వీరి వలన నాకు ఏమి కలుగుతుంది అంటున్నాడు? చెప్పటం లేదు. మరి నీ బట్టి నీ సేవకుడు ఆదరణ పొందుతున్నాడా, లేక పాస్టర్ గారి ద్వారానే నువ్వు ఆదరణ పొందించుకుందామని బతిక తీర్మానం చేసుకొని వచ్చావా? చెప్పడం లేదు మీరు.
పౌలు అంటున్నాడు, అయ్యా వీరి వలన నాకు అసలు లోకంలోనే ఆదరణ లేదంటే ఈయన అంటున్నాడు, ఆదరణ లేని ఈ లోకములో ఆగండి, టైం అయిపోయింది, ఆగండి. వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలా దేవునికి మహిమ కలుగునుగా. మీకు అర్థమవుతుందా? పౌలు గారు అంటున్నారు, ఇదిగో నాతో పాటు కొంతమంది ఉన్నారు, యూస్తున్నారు, చూసారా, ఈయన వలన నేను చాలా ఆదరణ పొందాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉండేటప్పుడు ఒక కుటుంబం ఉందండి. ఎవరు? బేతనియా. మార్తా మరియమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయేవారు, తరచుగా వెళ్ళేవారు. ఎందుకు? అక్కడికి వెళ్తే వీరాకులు తీరుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తున్నారు. ఏటయ్యా రాలేదు, ఎన్ని మాటలు చెప్పుకొని ఉంటారు, అంత రాయలేదు. కానీ ఏటి ప్రభువా, కిందటి వారం వస్తారనుకున్నాం, నిన్ను వస్తావు అనుకున్నాం, మీరు వస్తారని ప్రార్థన చేస్తున్నాం. ఏంటి? మార్తా మరియల యొక్క ఇల్లు అర్థం తెలుసా? యేసయ్యతో ఉన్నటువంటి వారు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి భక్తి జీవితం బట్టి ఆదరణ పొందారు, పోషించారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు వెళ్తున్నటువంటి మందిలో ఉన్నటువంటి కాపరి మీ వలన ఏం పొందాలో తెలుసా? ఆదరణ పొందాలి. అయ్యగారు మీటింగ్స్ పెడుతున్నారండి, మీ ఇల్లు కట్టుకోవడానికి, మీ రాజ్యం కట్టుకోవడానికి కాదు, దేవుని రాజ్యం కడుతున్నారయ్యా. మేము ఉన్నామయ్యా, మా హస్తాలు ఉంది కదయ్యా అనే హస్తాలుగా మీది మారాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు ఇంతేనా? ఇలాగ ఉండకూడదని మన హస్తం. ఎలాగ ఉంచాలన్నాడు? మీకు విచ్చే హస్తాలుగా చేస్తానన్నాడు. ఇలాగ ఉండాలి. ఇలాగైపోద్దు దయచేసి. ఇలాగ ఉన్నటువంటి హస్తాలు కూడా ఇలాగ ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఉంచాడు, కానీ ఇలాగ ఉండద్దు. నీ హస్తం ఎప్పుడు కూడా. ఇంకొక మాట చెప్పమంటారా? ఆదరణ లేకపోవటం బట్టే చాలామంది మతి స్థిమితాలు లేదు. చాలామంది ఆదరించబడకపోవటం బట్టి ఈ రోజున చాలామంది దేవునికి దూరం అయిపోయినటువంటి వారు అయిపోతున్నారు. ఎందుకు? లోకములు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, విశ్వాసి ఏం చేయాలి తెలుసా? ఒకరికి ఒకరు ఆదరించుకోవాలి, ప్రేమపూర్వకంగా వారిని కలుసుకోవాలి, ప్రేమపూర్వకంగా బుద్ధి చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగు. అది లేకపోవటం బట్టి చాలామంది పిల్లలు దేవునికి దూరం అవుతున్నారు. కాబట్టి ప్రభునందు పిల్లలు పౌలు అన్నాడు, చదవండి, మీకు కావాలంటే చూపిస్తాను బైబిల్లోని. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసినట్టు మొదటి పత్రిక 3:7 చదవమ్మా. అయితే అందుచేత సహోదరులారా, అమ్మా, మా ఇబ్బంది అంతట్లో, పౌలు అంటున్నాడు, మా ఇబ్బందులు అంతట్లోనూ, శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో మేము ఆదరణ పొందామమ్మా. మా ఇబ్బందులలో, చదవండి, మా శ్రమ అంతటిలో మీ విశ్వాసం చూసేటప్పుడు మాకు ఆదరణ వస్తుంది. పాస్టర్ గారు మిమ్మల్ని చూసేటప్పుడు ఏమొచ్చా రావాలి? ఆదరణ. దేన్ని చూసి? ఆ చైన్ ఉంది అది ఇచ్చేస్తారు పరిచర్యకని కాదు, కారు ఉంది తీసుకెళ్ళిపోమంటారని కాదు, మీ విశ్వాసం చూసేటప్పుడు అంట. పౌలు గారి సేవలు చూడండి, వారి విశ్వాసం చూసేటప్పుడు ఏం కలిగిందంట ఆయనకి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలామంది సంఘాల విశ్వాసులు ఎలా తయారయ్యారు తెలుసా? పాస్టర్ గారు దీనుడుగా ఒక చిరిగిపోయిన బట్ట, ఒక విస్తరలేని బట్టలు వేసుకొని ప్రసంగం చేస్తే ఈయన దగ్గరే లేదు, మనకి ఏటి ఇస్తాడు అనుకున్న రీతిలో వింటున్నారండి. అదే సూటు బూట్ అన్నీ వేసుకొని వస్తే ఆయన దగ్గర రూపాయి కూడా జేబులో లేకపోతే ఈయన దగ్గర సరైనది ఉంది, ఎప్పుడైనా మనకి సహాయం చేస్తాడు. ఒక ఆయన అలాగే 3 గంటలకి ప్రార్థన చేయటానికి పేతురు యోహానుల మందిరానికి వెళ్తుండేటప్పుడు ఈయన తేరు చూసి ఎలా కనిపిస్తున్న పేతురు గారి యోహానులు చెప్పడం లేదు,
పెద్ద సంఘానికి పాస్టర్ గారు వీళ్ళిద్దరు చెప్పాలి. 3000 మంది విశ్వాసులకు పాస్టర్ గారు ఈయన. పెంతెకొస్తేనన్నా ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది సంఘానికి వెళ్తున్నారంటే ఈయన దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది అనుకొని వీడు ఏదో చూస్తున్నాడు తెలిసి వీడు కుంటువాడు అంటండి. ఏంటి బేరుగుమండి అలా ఉన్నాడు దేవాలయం ముందు వచ్చే పోయినటువంటి వార్త. కానీ పేతురు యోహానులో చూసిన వెంటనే పేరు చూసి దొరికేస్తుంది మనకి సరైన ఏజేస్తారు వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు వచ్చి అంటున్నారు ఎండి బంగారాలు. నువ్వు అలేలే చెప్పావు, వాడు చెప్పలేదు. చాలా ఆతృతగా చూస్తున్నాడు, ఎక్కువ చేస్తాడేమో అనుకుంటే. ఈయన అంటున్నారు బాబు ఉన్నది మాకు సేవ అంటారు ఆయన. ఉన్న ప్రతి పైసా కూడా దేవుని పరిచర్య కోసమని ఈ మాట అనగారు. కానీ దానికంటే శ్రేష్టమని ఇస్తున్నాం. యేసు నామమున, యేసు నామం లేచినామన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు లేచి అప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ఎక్కడ అమ్మా ఈ లోక సంపాదన ఒక రోజున మనమేని విడిచిపెట్టాలి, లేక మనకైనది. కానీ రక్షణ గొప్పది. దేవునికి స్తోత్రం. పౌలు గారు తెస్సలోనిక సంఘ విశ్వాసం చూసేటప్పుడు ఏం కలిగిందంట ఆయనకి? ఈయన వల్ల ఏం కలిగింది? దేవుని రాజ్యం కొరకు చేతిని చెయ్యి. ప్రైజ్ గాడ్. మీ హస్తాలు ఏమైంది ఈ రోజున దేవుని రాజ్యవ్యాప్తి చేయటానికి? ఏమైంది? నీ దగ్గర తిని నిన్ను తిట్టినట్టు వారు సహాయం చేస్తున్నావేమో. ఏమ్మా పిల్లరా, మనం పరలోక రాజ్యం వ్యాప్తి కొరకు మనం ఖర్చు పెట్టే ప్రతి పైసాకి దేవుడి దగ్గర మనకి రెట్టింపైనటువంటి దీవులు ఉంటుంది పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. జాగ్రత్తగానండి. వీరి వలన నాకు ఏం కలిగింది అన్నాడు పౌలు? ఏం కలిగింది అంటున్నాడు? ఆదరణ. ఎలాగా? ఒక విశ్వాసి ఆదరించుకోవాలి. సేవకుడు సంఘాన్ని ఆదరణ సేవకుని ద్వారా సంఘము ఆదరించబడాలి, సంఘం ద్వారా సేవకుడు ఆదరించబడాలి. దేవునికి స్తోత్రం. ఏలియా ద్వారా సారేపతి అధవరాలు ఆదరించబడింది. సారేపతి అధవరాల ద్వారా ఏలియా ఆదరించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం చేత మనకు ఆదరణ దొరుకుతుంది. పరిశుద్ధాత్మ వలన మనకు ఆదరణ పొందగలము. ఈ రోజున పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఆదరించాలి. ఈ రోజున సమస్యల్లో ఉన్నటువంటి వారు నువ్వు ఆదరించాలి. ఈ రోజున మరణ పడక మీద కొట్టుమిట్లాడుతున్నటువంటి వ్యక్తికి నువ్వు ఆదరించాలి. పిల్లరా, ఈ రోజున భార్య భర్తల మధ్య సమస్యల మధ్య సతమతం అవుతున్నటువంటి వారిని నువ్వు ఆదరించాలి. ప్రేమలో విఫలమైపోయి ఓడిపోయినటువంటి వారిని నువ్వు ఆదరించాలి. వృద్ధాప్యం వచ్చేసరికి తల్లిదండ్రులను రోడ్డు మీద విడిచిపెట్టినటువంటి ఆ వృద్ధులను నువ్వు ఆదరించాలి. దిక్కులేనటువంటి పిల్లలను నువ్వు ఆదరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వలన అనేకులు ఆదరించబడాలి. నీవు వెళ్తున్నటువంటి గుడిలో ఉన్నటువంటి సేవకుడు ఆదరించబడాలి. పిల్లలు అంత మాత్రమే కాదు, విడవబడినటువంటి వారిని నువ్వు ఆదరించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనుషులను ఎందుకు ఆదరించుకోలేకపోతున్నారు? నీకు అవసరమైతే చెప్పు, నేను అంతేనే ఇస్తానంటాడు. అవసరమైతే వెళ్ళేటప్పుడు నువ్వు మావాడు కదా, బయట వాళ్ళకైతే ఇస్తానంటాడు. కాబట్టి పిల్లరా, ఒకరిని ఏం చేయాలో తెలుసా? ఆదరించుకోవాలి. ఒక రోజున నేను ముగిస్తేస్తాను, టైం అయిపోయింది. గెత్సెమనే తోటలు వీళ్ళందరూ ప్రార్థనకి వెళ్తే యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వారు ఏమైపోయారు? పడుకుని పోయారు. వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఆయన, నా కోసము ఒక గడి అయినను మీరు. ఎందుకన్నాడు ఆయన? ఆయనకి రేపు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వీరి వలన ఆయన కాస్త ఆదరణకరమైనటువంటి మాటలు ఏమని చెప్తారేమోనంటే, మనకు ఆదరించడానికి మనం ఏదో కష్టాల్లో ఉన్నామని మన ఇంటి దగ్గరికి వస్తే కొంతమంది తినేయడం, కక్కడం అక్కడే. ఇలా మనుషులు కొంతమంది ఇలాగ తయారయ్యారండి. మనమే కష్టంలో ఉన్నామని ఆ కష్టంలో ఉన్నటువంటి మనము చేర్చుకుంటే మన మీద కూడా ఉన్నటువంటి రాళ్ళు రుబ్బేసి వెళ్ళిపోతున్నారు. తెలియటం లేదండి వాక్యాల యొక్క విలువ. ఒక ఇంటికి మనం వెళ్ళామంటే తప్పకుండా వారికి ఆదరణ కలిగించినటువంటి మాటలు చెప్పాలి. పుండు మీద కారం చల్లకూడదు.
ఏమవ్వాలి? పుండు మీద కారమా? మనం వెళ్తే ఆ ఇంటికి ఆదరణ కలగాలి. పేదరికంలో చాలామంది ఉన్నారు, అప్పుల సమస్యలు ఉన్నారు. ఏమి డబ్బు ఇచ్చే పని ఏమి కాదు ఇది. చదువుకో, పెద్ద డిగ్రీలు అవసరం లేదు. ఆదరణకరమైన మాటలు చెప్పడానికి డిగ్రీలు ఉండాలా బాబు? మార్కు, ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పడానికి ఏమని పట్టలు ఏమైనా అవసరమా? ఏం అవసరమా? ఏం అవసరం లేదండి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పడానికి. ఆదరణ లేకయే ఈ లోకంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు, పిచ్చోళ్ళలాగా ఒంటి మీద వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు. కారణము వారికి ఆదరించేవారు లేకపోవడం బట్టి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా మనకి? ఆదరణకర్తను మీకోసం నేను పంపిస్తాను. మనుషులు ఇచ్చినటువంటి ఆదరణ కాదు, నా రాకడ వరకు మిమ్మల్ని ఆదరిస్తాడైనా, మిమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయ జీవితంలో నడిపిస్తాడు. అటువంటి ఆదరణ మనం ప్రభు చేత పొందుదాం. తలవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.